డైట్ మెయింటైన్ చేయడం అంత ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. దీంట్లో ఎలాంటి కర్రీ అయినా చట్నీ అయినా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు. యూ విల్ ఫీల్. ఈరోజు మనము గోధుమ ఉప్మా చేసుకుంటున్నాము. లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ సో దట్ వీ గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ దట్ వీ నీడెడ్ ఫర్ ద బాడీ. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని వేడైన తర్వాత క్యాషు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉప్మాలో జీడిపప్పు లేకపోతే ఎట్లా. మీలో ఎంతమందికి ఉప్మాలో జీడిపప్పు ఇష్టమో కింద కమెంట్ చేసి చెప్పండి. జీడిపప్పు కొంచెం వేగగానే కొంచెం తాలింపు దినుసులు వేస్తున్నాను అనమాట. నేనైతే ఈ రెసిపీకి టమాటో, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. సో దట్ మనకి నాకు ఫైబర్ ఎక్కువ కావాలని అనిపిస్తుంది. ఫైబర్ తింటే చాలా బాగుంటుంది హెల్త్కి. సో అందుకని చెప్పి నేను ఫైబర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేయగానే మనము కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫర్ ద కలర్ అండ్ ద టేస్ట్. దాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా దగ్గరికి అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే కనుక 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ అనే వేసుకోవచ్చు. బాగా మరుగుతున్న టైంలో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఉప్మా రవ్వని దాంట్లో వేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, మన ఉప్మా అయిపోయి వచ్చేసింది. లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా లంచ్ అయితే రెడీ అయిపోయింది.